నాకు ఇన్సూరెన్స్ రాపిస్తాను అమెరికా నుంచి వచ్చాడు ఇన్సూరెన్స్ ఏందయ్యా బాబు పిత్తిన దానికి ఇన్సూరెన్స్ ఏంది నాకేం అర్థం అవ్వలేదు ఇప్పుడు మీలో సార్ ఎవరు ఇన్సూరెన్స్ చేసేది నువ్వేనా నేనే రాజా అంటే మీరేనండి నేనే రాజా అంటే ఏది మీరు చేసే పనులు ఏమైనా బాగున్నాయా నేనేం చేశానండి చాలా కంప్లైంట్ వచ్చి మీద అందుకే సార్ వచ్చాడు హెల్త్ చెకప్ సార్ వచ్చాడు అవునండి ఆయన సార్ వచ్చాడు సరే నేనేం చేశానని కదా నేను అంటుంది సెంటర్ లో కూర్చొని పిత్తేమంట వాళ్ళేమో చాలా మంది రోగాన్ని పడిపోయారు ఊపిరితిత్తులు చెడిపోయాయంట నీ నుంచి ఒక రోజు కాదు రోజు అదే పని అయినా రోజు అదే పని ఇప్పుడు నన్నేం చేయమంటారు ఏంది ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇన్సూరెన్స్ ఏందయ్యా బాబు పిత్తిన దానికి ఇన్సూరెన్స్ ఏంది నాకేం అర్థం అవ్వలేదు ఏం మాట్లాడుతున్నావురా సార్ చెబుతాడు ఇలా మీలాంటి వాళ్ళకి ఒక 20 మందికి చేసాం వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం జనాల దగ్గరికి వెళ్ళి జనాల్లో కూర్చొని ఎత్తడం వాళ్ళ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతాం జరుగుతుంది ఏం చేశారంటే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు మా నుంచి ఏదైనా ఇబ్బంది ఉండవాలి ఈ డబ్బులు పెట్టి చూపించమని అది సో అలాగే మీరు కూడా చెప్పారు అందుకని ఎత్తుకుంటూ వచ్చావు చేయించుకున్నావు అనుకో నీకు మంచిది నీకే ప్రాబ్లం రోడ్డు మీద పడి డొల్లు ఆడుకుంటే పిచ్చుకుంటే వెళ్ళినా కానీ ప్రాబ్లం వచ్చినా గానీ ఆ ఇన్సూరెన్స్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళని చూపించుకోవచ్చు 2 ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మీలో సార్ ఎవరు ఇన్సూరెన్స్ చేసేది నువ్వేనా నేనే ఎట్టున్నాను చూడమాకండి ఎట్టున్నాను ఎన్ని షార్ట్ చేసుకుని వచ్చాడు నేను ఇంటికాడ ఉంటుంటే ఈయన వచ్చాడు పిచ్చితే ఇన్సూరెన్స్ కట్టాల్సిందే ఉందండి ఇన్సూరెన్స్ నీకు రావట్లేదు పిత్తులు వస్తున్నాయి కానీ జనాల మధ్యకి వెళ్ళి అయిన జనాల వల్ల ఇబ్బంది పడడం వచ్చిన దానికి లేచి దూరంగా వెళ్తా నువ్వు అట్ట వెళ్తలేదంట కదా సార్ వచ్చాము అతని దగ్గరికి వచ్చాము మాట్లాడుతున్నాం సార్ మళ్ళీ నేను పిచ్చితే మీకు ఇన్సూరెన్స్ కట్టాలా ఇంటికాడ ఉంటే ఇన్సూరెన్స్ కావాలని వచ్చారు ఈయన స్వామి నేను ఎక్కడ వెళ్ళలేదు ఇది ఇన్సూరెన్స్ తెలీదు మీకు ఇన్సూరెన్స్ సమస్య కాదు పిచ్చితే ఆడ ఇన్సూరెన్స్ కడతాం నాకు అసలు ఇంతవరకు లేదు బరిగొడ్డు కానీ అది దేనికి ఇన్సూరెన్స్ నాకేం అర్థం అవ్వలేదు ఇప్పుడు బరిగొడ్డు విషయం కాదు నువ్వు పిచ్చావు జనం రోగాన్ని పడ్డారు పిచ్చితే అసలు ఇప్పుడు రాగాలు పడ్డు అట్టయితే సగం రాగాన్ని పడ్డు మురుగు కప్పు తెగుతాట నువ్వు పిచ్చితే రోడ్డు పక్కన నువ్వు వెళ్తున్నావు ఈ నన్ను సార్ అన్నాడు లుంగి కట్టినోడు ఈనాడు తెచ్చి ఈడాడు సార్ అసలు ఆయన ఇన్సూరెన్స్ కట్టేది ఏంది అఫీషియల్ ఏంది ఆయన ఇంటికాడ నుంచి ఉంటే ఇన్సూరెన్స్ కావాలని చెప్పి వచ్చాను ఆయన ఇండియా సార్ కాదు అమెరికా నుంచి వచ్చాడు అందుకే షార్ట్ వేసుకున్నాడు అమెరికా నుంచి వచ్చిన సార్ నేను బర్రెలు గడ్డలు కాస్తాను బరిగొడ్డు కాడకు వచ్చాడా అమెరికా నుంచి పిచ్చినోడికి ఇన్సూరెన్స్ పెట్టించుకోవడానికి వచ్చాడా అమెరికా నుంచి పిచ్చినోడికి ఇన్సూరెన్స్ పెట్టించుకోవడానికి వచ్చాడా అయిన ఉంటారు మీ ఇద్దరికి అయిన మాట్లాడుతున్నారు నువ్వు తిరగమండి నేను తిరిగేదా షార్ట్ ఒకటి వేసుకొచ్చి టీ షర్ట్ ఒకటి వేసుకొచ్చి సార్ ఏంది ఇన్సూరెన్స్ పెట్టుకోమంటాం ఏంది వాదన చేస్తే పని కాదు మర్యాద ఇన్సూరెన్స్ ఆయన యాక్షన్ తీసుకుంటాడు పిచ్చితే ఇన్సూరెన్స్ ఏందిరా ఎందుకు నువ్వు ఫోటో చూడలేదా చూడలా ఊళ్ళో 10 మందికి 20 మందికి చేశారు కట్టుకోండి చెప్పలేదు మీరు కట్టుకోండి ఆల్రెడీ చేసుకున్నారు ఇన్సూరెన్స్ ఏందిరా యాదవ్ ఇష్టం వచ్చినట్టు వ్యక్తి జనాన్ని రోగల పాలు చేసి ఊపిరితిత్తులు కూడా వీళ్ళేంద్రా కప్పు దిగిపోతున్నట్టు చూసారా ఈయన పేరు సుబ్బారావు ఇక్కడే ఉంటాడు మీ ఏరియాలో తెలుసు కదా ఆయన ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు ఈయన పేరు తెలుసా అంటే ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టి ఈయన రమేష్ మీ ఏరియాలోనే ఉంటాడు తెలుసు ఆయన కూడా సరే గానీ వచ్చి వాళ్ళకి పిత్తులు వస్తున్నాయో కానీ నేను మీ ఊరు కాదు కదా నాకు సంవత్సరం ఫోటోలన్నీ ఆడ నుంచి వచ్చినాయి కానీ నాకు సంవత్సరం నుంచి పిత్తులే రావట్లేదండి సంవత్సరం నుంచి పిత్తులే రావట్లేదండి పిత్తులు రాకోకుండా కంప్లైంట్ నీ పేరు మీద వచ్చింది సంవత్సరం నుంచి నేను మందులు వాడుకుంటున్నాను నాకు రావట్లేదు నాకు ఏ ఇన్సూరెన్స్ వద్దు మీరు వెళ్ళిపోండి అసలు ఏ డాక్టర్ అడిగినా అది రావట్లేదంటే నమ్మే ఇది కదా సార్ ఇప్పుడు మీకు పిత్తులే రావట్లా మీ వల్ల ఎవరు ఇబ్బంది అసలు లేదండి లేదు మరి ఊళ్ళో అందరూ అయిందండి చెప్పిన తీసుకురండి హాస్పిటల్లో ఉండే వాళ్ళు ఎట్ట వస్తారు ఇన్సూరెన్స్ ఎంత కట్టాలి మీకు 15,000 కట్టాలి 15,000 పెడితే మీ ఇద్దరు చెరువు 7,500 సంవత్సరానికి 15,000 సరే సంవత్సరాలు 15,000 ఇప్పుడు నేను 15,000 తెస్తే చెరువు 7,500 తీసుకొని రెస్టారెంట్ లో కూర్చొని ముందు తాగుమోతున్నా నేను మరీ ఎంత ఎదవలా
కనపడుతున్నానా? పిత్తలు ఇంకా ఎక్కువైపోయినాయి హాస్పిటల్కి వెళ్ళొచ్చు మీరు. ఇన్సూరెన్స్ రా. మాకు కాదు, ఆ డబ్బులు నీ నుంచి రాగానే పడ్డ వాళ్ళు చీపితే ఎవరాడు పడ్డది ఆడికి లాక్ రండి ఇటు. ఇగో మీకు పిత్తలు ఎక్కువైనాయి అనుకో, మీరు హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా చూస్తారు. ఇదిగో నా బర్రె బిచ్చుతుంది, దానికి ఇన్సూరెన్స్ పెడతారు మీరు. ఇదిగో నా బర్రె బిచ్చుతుంది, దానికి ఇన్సూరెన్స్ పెడతారు. జనాల్లో పిత్తలు లేదుగా, జనాల్లో పిత్తలు లేదు కదా. పొలం మీద వచ్చినప్పుడు బిచ్చుతుంది. నేను నా బర్రె పొలానికే వస్తున్నాం. మీరు జనాల్లో పిచ్చుతున్నారని చెప్తుంటే దాన్ని కూడా జనాల్లో వదిలికెళ్ళండి, దానికి ఇన్సూరెన్స్ చేస్తాం. మీ ఇన్సూరెన్స్ మీరు జావా మీరు బోండ్రా నా మైండ్ తినమాకంటారు, బరి బెదురుతుంది. ఇప్పుడు చూపించాను జనాల్ని, జనం లేదు, వాళ్ళు కడితే వాళ్ళ చేత కట్టుకోపోండి. వెళ్ళిపోతున్నాడు సార్, సార్ వెళ్ళిపోతున్నాడు. బర్రెలు వెళ్తాను. జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఇన్సూరెన్స్ చేస్తా వినలేదు అనుకో నువ్వా నేనే నువ్వు అసలు షార్ట్ చేసుకొని వచ్చానని చూస్తున్నావా? అసలు నువ్వు ఎవడు నువ్వా? షార్ట్ చేసుకొని వచ్చానని చూస్తున్నావా? 15 ఏళ్ళు కట్టమంటారు, నువ్వు ఎవడు నువ్వా? అమెరికా నుంచి స్పెషల్ దించారా? ఇన్సూరెన్స్ చేపిస్తావా? క్యాట్ ఇన్సూరెన్స్ రాపిస్తాను అమెరికా నుంచి వచ్చాడు. క్యాట్ ఇన్సూరెన్స్ రాపిస్తాను అమెరికా నుంచి వచ్చాడు. ఆడు నువ్వు మీ ఒక్కదాని కాదు, దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ చేసి ఇప్పుడు సార్ ఇదిగో వీళ్ళు వెళ్తారా నన్ను కొట్టు కాసుకోమంటారు. తట్టలేడు నీ కాదు, నీ గొడ్డుకు వచ్చి జనాల్లో 15 ఏళ్ళు అంటే ఎందుకు నువ్వు మరి కొట్టుకనే చెప్పి 10 ఏళ్ళే. ఎవడు మీద 15 ఏళ్ళు కట్టేది యాక్షన్ తీసుకోవాలి సార్. ఇదే డబ్బులు అడుగుతారు ఎందుకు మీద తమ్మేసి వెళ్తారా? ఏం తంబా తమ్మకి తమ్మేసి వాళ్ళు కాదు. ఏలు ముద్ర నాకేళ్ళు తెగింది, నాకేళ్ళు తెగింది. ఈ ఏళ్ళకి ముందు కూర్చోవాలి. సరే సార్, ఎక్కడికి వెళ్తాడు? ఇంటికి వెళ్తాడు కదా సార్, ఇంటికి వెళ్దాము. ఇంటికి వస్తారా? ఇంటికి వెళ్దాం. ఇంటికి వస్తే మా వాళ్ళ రాళ్ళ కొట్టి ఇక్కడ అరుతున్నావు కానీ ఇదిగో ఇదిగో ఊళ్ళోకి వెళ్దాం. ఇదిగో సార్, ఇదిగో స్టోర్ చేసి పెట్టుకున్నాడు చూడండి, ఎంత ఉందో. నా పట్టుకో నీకెందుకురా? ఎంత ఉంచుకొని అరే నా పట్టుకో ఇద్దరికి ఎందుకురా? పిత్తలు రావంటే సంవత్సరం నుంచి నమ్మదగ్గ మాట. ఎవరు నమ్ముతారండి? ఇదిగో ఇది చూడండి సార్, మనిషి ఆడున్నాడు, ఇది ఆడడం చూడండి. రే ఇప్పుడు ఎన్నొద్దు నా పట్ట, ఎన్నొద్దు. నా ఇదిగో ఇష్టము. ఫోటో ఒకటి తీసా, రే ఏలు ముద్ర చాలు. నువ్వు సారవైతాయో ఏలు ముద్ర అయ్యి. కర్ర గుండు భాగాలు తెంగుతా, నేను చెప్పింది నేను. నువ్వు సారవైతాయో రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. నా పట్ట, నా తిండి, నా ఇష్టం, నేను పిచ్చుతాను రా. నీకేం పని రా? పిచ్చుతాను రా, నీకేం పని రా? నా ఇష్టం, పిచ్చుతా. ఏలు ముద్ర వెయ్యను. అది ఏది రేలు ముద్ర వేసేది? అందుకని మేము హాస్పిటల్కి వచ్చామండి అని చెప్పాను. ఏందిరా నువ్వు? సార్ ఇదిగో అది గట్ట రెట్టిస్తాడు సార్ జమందరిని. ఆడ కూర్చుంటాడు, అసలు మురుగు గబ్బు తెంగిపోతుంది. ఆ మాత్రం బుర్రు ఉండకర్లేదు, ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. వీళ్ళేయట్లేదంటరా? వీళ్ళేం ఆటం పెట్టుకున్నారా? విత్తులు రాకుండా ఏం ఆటం పెట్టు? వీళ్ళు తింటలేదు, మీకు కింద రావట్లేదు, గాలి రావట్లేదా, మీకు గ్యాస్ రావట్లేదా, మీకు తుమ్ములు రావట్లేదా? మేము జనాలు ఇట్లే జనాలు ఏంది? నా కాడకి రామానా నేను జనాన్ని? ఆ కాడక నువ్వు వెళ్ళి సెంటర్లో కూర్చొని గబ్బు చేసి పడదన్నమాట. గబ్బు చేసి ఉంటాడు మాకానే ఎవరికి ఇచ్చనే లేతాడు, గబ్బు చేసి ఉంటాడు మాకానే ఎవరికి ఇచ్చనే లేతాడు. కాడ అడిగానా? మేము యాత్రం వేయట్లేదని చెప్పడం, కానీ జనాల దగ్గరికి వెళ్ళి అది ఏందిరా కాళ్ళు ఒరే నా కాళ్ళు నాకు లేకపోతే నేను ఊరికి అసలు కంప్లీట్ ఇచ్చినట్టు కూడా తీసుకురా బాబా. ఈ సమస్య అంత ఎందుకు? నువ్వు ఇన్సూరెన్స్ చేసుకుంటే ఈ బాధ ఎందుకు చెప్తున్నాం కదా. ఇన్సూరెన్స్ ఏందిరా? ఇచ్చినందుకు ఇన్సూరెన్స్ ఏందిరా? 20 మందికి చేపించాం. 20 మందికి 20 మందికి చెప్తే చేపించుకోండి. నాకు అసలు రావు, పిత్తలు రావా? నాకు అసలు రావు. పిత్తలు రావా? రావు. మరి జనాలందరూ చెబుతుంది రావు. చెప్పండి తీసుకొచ్చి సార్ చూడండి, ఇదిగో స్టోర్ చేసి పెట్టుకున్నాడు, సాయంత్రం జనంలో పెట్టడానికి. చూడు ఇలాంటి మా దగ్గర చాలా నా గ్యాస్ నేను వదులుకుంటా, మీకేం పని? చూడండి, అసలు వీళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకేంది? మీకు నేను డబ్బులు ఇచ్చేది ఏంది? ఏంది మచ్చారా? నువ్వు కూడా నీకు కూడా అంటే ఇన్సూరెన్స్ చేస్తారంటరా? ఇగో సార్ ఇగో చూడండి, నేను అబద్ధం చెప్పాను. ఏం అసలు మీ ఇద్దరు ఎవరు? మీకేం సంబంధము? మాకేం సంబంధం కాదు. ఇగో మర్యాదగా ఇన్సూరెన్స్ చేయించాం. వీళ్ళు మర్యాద గిర్యాద కాదు, నుంచి మర్యాద నేను చెప్పేది వీళ్ళిద్దరు ఇన్సూరెన్స్ చేపించుకొని రోజుకి సెంటర్ లో కూర్చొని కింద పడి డొల్లు అడిగిపించుకో, మాకేం బాధలేదు. డబ్బులు కడితేనా నేను పిచ్చుకోవచ్చు, నా డబ్బులు పెట్టి మీరు ఇద్దరు ఆడుకుంటారు. మేము ఆడుకుంటాం కాదు, జనం ఎవరన్నా నీ వల్ల ఇబ్బంది పడితే వాళ్ళకి చూపిస్తాం. ఇన్సూరెన్స్ కట్టమనేది ఏందిరా? ఎవరు మీకు మైండ్ ఉందా? మైండ్ పోయింది మీ ఇద్దరికి. 5 హాస్పిటల్ చేరారంట నీ వల్ల. బతికినా వెళ్ళకుండా ఏంది మీ ఇద్దరు? ఇప్పుడు రోడ్డు మీద నడిచేవాడు కూడా దువ్వుతుందని చెప్పి డబ్బులు అడిగి తట్టుంటారా? రోడ్డు మీద నడిచేవాడు కూడా దువ్వుతుందని చెప్పి డబ్బులు అడిగి తట్టుంటారా? ఫోన్ బాగా కొడతా ఇప్పుడు సార్ అట్లా మాట్లాడాడు సార్, ఫోన్ బాగా కొడతా.
అది ఫోటో తీసుకో. తీసుకుంటా. తీసుకొని ఏం చేస్తారా మీ ఇద్దరు? హాస్పిటల్ అతికిస్తాం. ఇతను ఆడ నుంచుంటే ఆడ జనం నుంచో రోగాల బారిన పడతారని అతికిస్తాం. నీ ఫోటో ఇటు ఫోటో ఎత్తికించుకోరా? మా ఇద్దరు ఫోటోలు ఎత్తికిచ్చేది ఏంద్రా? ఒకసారి ఇటు చూడు. ఏంద్రా ఇది ఏంద్రా? చూడు చూడు అంటాడు ఏంద్రీడు. సార్ ఇన్సూరెన్స్ కట్టియాలి ఇతని చేత. నేను రూపాయి కూడా కట్టిన, మీ ఇద్దరు వాళ్ళని చేసుకోండి. ఇదిగో 2 రోజులకి 5 బారిన పడ్డారంటే ఇంకా 4 రోజులకి ఎంతమంది ఏంద్ర నువ్వు ఫోటో చేస్తున్నావు ఏంద్రా? ఏంద్ర నువ్వు ఫోటో చేస్తున్నావు ఏంద్రా? చూడు అది సార్, అది చదువుతున్నా. ఏంద్ర నువ్వా? ఇగో నువ్వు ఏడకెళ్తే ఆడ కొత్త చదువుతున్నా. అది వీళ్ళు రే నేను పెద్ద మనుషులు పిలిపిస్తా చదువుతున్నా. పెద్ద మనుషులు పిలిపిస్తా చదువుతున్నా. ఉంటారా? మా వాళ్ళని తీసుకొస్తా. ఇన్సూరెన్స్ చేయించలేదు అడుగురా. చదువుకున్న కుర్రోళ్ళని తీసుకొస్తా. చదువుకున్న కుర్రోళ్ళని తీసుకొచ్చి మీ ఇద్దరినే రాళ్ళు కొట్టిపోతే మీ ఎవరు తేలబడి వచ్చినట్టు జనాల్ని రోగం బారిన చేస్తే ఏంది పరిస్థితి? పిత్తులు అన్నది రాకుండా ఏంది వచ్చేది పిత్తులు? పగలు కొడతా కాలేజీ పిత్తున్నావంట, కాలు దించి పిత్తున్నావంట, కాలేజీ పిత్తున్నావు. ఇతన్నేం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి.